హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మరి నాస్తిక ప్రవచనాల్లో ఈ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. గతంలోని ఎపిసోడ్లను చూడని వారైతే వెంటనే ఈ వీడియో అయిపోయాక చూడండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని తప్పకుండా రాయండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మరికొన్ని కొటేషన్స్ ఏంటంటే, ప్రముఖ రచయిత వోల్టేర్, ప్రముఖ ఇంగ్లీష్ సాహిత్యంలో మనం వోల్టేర్ గారివి ఎన్నో చూస్తూనే ఉంటాము. మరి వోల్టేర్ గారు చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ మీకోసం దీన్ని సేకరించింది పెన్మెచ్చ సుబ్బరాజు గారు. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. అబద్ధాలు చెప్పి నమ్మించే వాళ్ళు అఘాయిత్యాలు కూడా చేయించగలరు. అబద్ధాలు చెప్పి నమ్మించేవారు అఘాయిత్యాలు కూడా చేయించగలరు. ఇది నా జీవితంలో నేను చూశాను, అనుభవించాను. మరి అబద్ధాలు అంత బలంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ అబద్ధాలకి నిరూపణలు ఉండవు, ఆధారాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఊరికే తేలిపోతారు, కొట్టుకుపోతారు. కాబట్టి తట్టుకోలేక ఆవేశంతో అఘాయిత్యాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. ఎంతోమంది బాబాలు, స్వామీజీలు, మోసకారులు కూడా వాళ్ళ జీవితాల్లో ప్రశ్నించవలన వాళ్ళని మట్టుబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఎంతో పాపులర్ అయినటువంటి కలియుగ దైవంగా కోట్లాది రూపాయలు సేకరించి ఒక విమానాశ్రయము, ఒక రైల్వే స్టేషను, ఒక 1000 పడకల ఆసుపత్రిని నిర్వహించి అవసరమైతే ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించి నడిపించినటువంటి వ్యక్తి పుట్టపర్తి సత్యసాయి బాబా గారు కూడా తన ఆంతరాంగిక మందిరంలో అనేక హత్యలు జరిగినట్టుగా పింగళి దశరథం అనే ఇండిపెండెంట్ రెవల్యూషనరీ ఎడిటర్ ఎన్కౌంటర్ అనే పత్రిక ద్వారా మనందరి ముందు పెట్టినవే. విజయ విహారం పత్రికలో కూడా అనేక సంపాదకీయాలు నేను కూడా చదివాను. ఇదంతా 20 ఏళ్ల క్రితమే చదివింది. అప్పుడు ఆయన బతికున్నప్పుడే ఈ న్యూస్ వచ్చింది. కాబట్టి అబద్ధాలు చెప్పేవాళ్ళు అఘాయిత్యాలు కూడా చేయించగలుగుతారు అని వోల్టేర్ చెప్పాడు. నువ్వు నమ్మినంత మాత్రాన ఏది నిజం కాదని చెప్తున్నాడు ఒక కొటేషన్. వావ్, నువ్వు నమ్మినంత మాత్రాన ఏది నిజం కాదని చెప్తున్నాడు. ఈ మాట అన్న చాలా పదం చిన్నగా ఉంది, కానీ ఎంత పెద్ద మీనింగ్ ఇది. దీన్ని చెప్పింది ఎవరో కాదు, ది వరల్డ్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చినటువంటి కొటేషన్, నువ్వు నమ్మినంత మాత్రాన ఏది నిజం కాదు. అది నిరూపించబడితే నువ్వు నమ్మినా నమ్మకున్నా అదే అంగీకరించబడుతుంది. అలాగే ఇంకొక కొటేషన్ హెచ్ హోమ్ అనే పండితుడు ఇచ్చిన కొటేషన్ ఏంటంటే, అజ్ఞానం భయానికి తల్లి వంటిది. వావ్, అజ్ఞానము భయానికి తల్లి వంటిది. అక్కడి నుంచి అన్ని జనిస్తాయి. ఈ అజ్ఞానం నుంచే అన్ని జయిస్తాయి. భయం అవుతుందంటే అజ్ఞానమే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్తో ఫిల్ చేసుకోవాలి. నాలెడ్జ్ వంతుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగానే చచ్చిపోతాడు కూడా. కానీ ధైర్యం ఉండడానికి కారణం జ్ఞానమైన అయి ఉండాలి, లేదా మూర్ఖత్వంతో కూడినటువంటిది అయినా అయి ఉండాలి. కాబట్టి మనం మూర్ఖత్వంతో కాడింది కాకుండా జ్ఞానంతో కూడిన దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. దేన్ని నమ్మకపోవడం అన్నిటిని నమ్మడం రెండు తప్పే. దేవుని నమ్మను అనడము తప్పే, అలాగే అన్నిటిని నమ్మడం రెండూ తప్పే అని కొర్రి బాస్కి అనేటువంటి ఒక ప్రముఖుడు చెప్పాడు. కొర్రి బాస్కి గారు చెప్పినట్టు. అందుకే మనం దేని నమ్మను, దేన్ని నమ్మాలి. అది ప్రకృతిని నమ్ముతున్నావా, వాస్తవాన్ని నమ్ముతావా, నిరూపించబడేదాన్ని నమ్ముతావా, ఆలోచించినాకనే నమ్ముతావా? పోనీ నమ్మకం అనేది సమాజంలో ఉందని అయితే నమ్మాలి కదా. నేనైతే నమ్ముతాను. ఎందుకు? దేవుడు లేడు అని నమ్ముతాను, దేవుడు ఉన్నాడనే భావన ఉన్నది అని నమ్ముతాను, దీని పేరుతో ఏదైనా చేస్తారని నమ్ముతాను. కాబట్టి నేను నాలాంటి వాళ్ళని సమీకరించడం, అలాగే దేవుళ్ళ నమ్మకాలతో ఉన్న వాళ్ళని కూడా ఆలోచింపజేయడం నా పాత్ర అని నేను నమ్ముతున్నాను. అలాగే రెండు కూడా తప్పే. మొత్తం నమ్మకపోవడం తప్పే, మొత్తం నమ్మడమే తప్పే అని మనకి కొర్రి బాస్కి గారు చెప్పారు. అలాగే ఆలకించడం నేర్చుకుంటే అర్థం చేసుకునే వైపు ఎదుగుతాం. ఆలకించడం అంటే వినడం, లిజనింగ్ అనే హ్యాబిట్ని పెట్టుకోవాలి. అది నేర్చుకుంటే అర్థం చేసుకోవడం వైపు మనం వెళ్తాం. అసలే వినకుండా నువ్వే చెప్పిన మధ్యలో కొంతమంది ఇక్కడ చూస్తూ ఉంటారు, ప్రైజులాడ, ఏం చెప్పినా ప్రైజులాడ అంటాడు, ఏం చెప్పినా జై శ్రీరామ్ అంటాడు. అరే నువ్వు చెప్పినా జై శ్రీరామ్ అంటాడు. అయ్యా, వినడం ఓపికగా వినడం అలవాటు చేసుకుంటే అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది అని మనకి ఎట్టాన్ మావో గారు చెప్పారు. తర్వాత నూతన ఆలోచనలను వ్యతిరేకించే వారి పాత ఆలోచనల్ని
స్థిరీకరించబడి ఉంటాయి. నూతన ఆలోచనలు ఎవడైనా వ్యతిరేకిస్తున్నాడంటే కారణము వాడు వ్యతిరేకిస్తున్నాడని కాదు, వాడికి పాత ఆలోచనలు స్థిరీకరించబడి ఉన్నాయి. కాన్స్టెంట్గా పునాదులు వేసి వాడు వాడిని పట్టుకొని ఉన్నాడు కాబట్టి వాడు కొత్తదాన్ని అంగీకరించడానికి ఇష్టపడు. అందుకే మతాలు ఆచరించమంటాయి, సైన్స్ ప్రశ్నించమంటుంది. అజ్ఞానానికి విజ్ఞానానికి తేడా అదే. మరి ఈ విషయాన్ని జాన్ లాక్ చెప్పాడు. ఈయన జాన్ లాక్ పొలిటికల్ థింకర్, అయినా అడ్మినిస్ట్రేటివ్ థింకర్ కూడా. మరి జాన్ లాక్ ఏమంటున్నాడు, నూతన ఆలోచనలను వ్యతిరేకించే వారి పాత ఆలోచనలన్నీ కూడా స్థిరీకరించబడినాయి అంతే. అందుకే దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి అసలు ఆ వైపే రానియరు వాళ్ళ ఆలోచనని. వివేకం పనిచేస్తే మన ఆలోచనలు ఆచరణలోని లోపాలు తెలుస్తాయని థామస్ జెఫర్సన్ చెప్తున్నాడు. థామస్ జెఫర్సన్ ఏమంటున్నాడు, వివేకం పనిచేస్తే మన ఆలోచనలు ఆచరణలోని లోపాలు తెలుస్తాయి అని. అంతేకాకుండా నూతన ఆలోచనలను స్వాగతించే వారి సంఖ్య ఎప్పుడూ తక్కువే అనే ఒక కొటేషన్ ఇచ్చాడు. ఆయన పేరు థామస్ కార్లైల్. మరి థామస్ కార్లైల్ ఏమంటున్నాడంటే, నూతన ఆలోచనలను స్వాగతించే వారి సంఖ్య ఎప్పుడు తక్కువే. మీరు ఏ పాటు ఉంటారా, మీరు గుప్పెడు మంది ఉంటారు, ఉఫ్ఫను ఉచ్చబోతున్నా కూడా అంటాడు, వాడు ఉచ్చబోతే పోతున్నా అంటే ఇక వాడు ఊక నీళ్ళు దాక్కుంటా ఉచ్చబోసుకుంటే ఉండాలి ట్యాంకర్ల కొద్ది అని అర్థమా? ఇక మిగతా ఈ లెవెల్కి పోయరాదా? మూత్రం ఇంతైనా మూత్రమే కదా ఆయన. కాబట్టి తక్కువ మందే ఉంటారు. ఆధునిక ఆలోచనల్ని శాస్త్రీయంగా ఆలోచించడము, విప్లవాత్మకంగా ఆలోచించడం కొద్ది మందే ఉంటారనే దాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నూతన ఆలోచనలను ఇంకో విషయం చెప్పుకుందాం మిత్రులారా. నూతన ఆలోచనలు స్వాగతించే వారి సంఖ్య ఎప్పుడు తక్కువే అని థామస్ కార్లైల్ చెప్పాడు. ఇంకా ఎస్ రాధాకృష్ణన్ గారు ఏం చెప్తున్నారంటే, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఆయన ఏం చెప్తున్నారంటే, నమ్మకాలను మార్చకుంటే తప్ప ఆలోచనలు పెరగదు. నమ్మకాలను మార్చుకోవాలి, లేకపోతే ఆలోచనలు పెరగవు, ఆగిపోతాయి అని చెప్తున్నాడు ఆయనే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. పాత నమ్మకాలు ఆలోచనలు నశించాలంటే చాలా కష్టం అని చెప్తున్నాడు. ఎవరు? బ్రెక్ట్ అనే ఆయన పాత నమ్మకాలను ఆలోచనలను నశించాలంటే చాలా కష్టం, అవి అంతరించిపోవాలంటే, అవి తొలగిపోవాలంటే చాలా 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 కష్టం. అది అర్థం చేసుకోవాలి. తర్వాత మన విద్యాలయాలు చదవడం నేర్పుతున్నాయి, ఆలోచించడాన్ని కాదు. మన విద్యాలయాలు ఆలోచించడం నేర్పట్లేదు. కాబట్టి మీరు ఆలోచించాలని కోరుతూ మరికొన్ని కొటేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే విత్ us. థ్యాంక్ యూ. ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్.